ఇంకొక మాట ఖచ్చితంగా మనందరం కూడా గమనించుకోవాలి. ఇన్ని రోజులంటే నారాయణ చైతన్య స్కూళ్ళు ఉన్నాయి, కృష్ణవేణి స్కూల్ ఉంది, ఇంకేవో 10-15 పేర్లు ఉన్నాయి, అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని బాధపడ్డాం. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమవుతుందంటే మొత్తం నార్త్ ఇండియా స్కూల్స్ వస్తున్నాయి ఇక్కడికి. అలెను, ఎక్సలెన్సు, రెజనెన్సు, ఫిజిక్స్ వాళ్ళ వీళ్ళందరూ నార్త్ ఇండియన్ స్కూల్స్. వీళ్ళు రావడం వల్ల నష్టం ఏం జరుగుతుంది? నార్త్ ఇండియన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ స్కూల్స్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు ఇక్కడికి. నష్టం ఏం జరుగుతుందంటే టోటల్ ఫ్యాకల్టీ వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కే జాబ్స్ ఇస్తున్నారు. రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి బాత్రూమ్స్ క్లీన్ చేసే వరకు కూడా వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కి అవకాశాలు ఇస్తున్నారు. మరి మన తెలంగాణ లెక్చరర్స్ ఎటు పోవాలి, తెలంగాణ టీచర్స్ ఎటు పోవాలి, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నా వద్దా? ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా స్టాండ్ తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ అందులో ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి. మీరు ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్? ఈ ఇయర్ పర్మిషన్స్ ఒకసారి లిస్ట్ మేము త్వరలో బయట పెడతాం. టోటల్ నార్త్ ఇండియన్ స్కూల్స్కే పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే ఇస్తలేరు. ఇవ్వచ్చు కదా, తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వండి, తెలంగాణ యువకులకు ఇవ్వండి, వాళ్ళు పెట్టుకుంటారు. ఒకటో రెండో కాలేజీలు వాళ్ళు బతికిపోతారు కదా. ఎందుకు నార్త్ ఇండియన్ లాబీని మీరు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి నా డిమాండ్ని రిపీట్ చేస్తున్నా. అర్జెంటుగా ప్రభుత్వం అసెంబ్లీ సెషన్ పెట్టాలి, ఫీజు నియంత్రణ చట్టాన్ని పాస్ చేయాలి. జూన్ జూలైలో ఏదైతే పేరెంట్స్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు పెంచి కాల్చుకొని తినబోతూ ఉన్నారో ఆ ప్రైవేట్ పాఠశాలల బారి నుండి ప్రభుత్వం పిల్లల యొక్క పేరెంట్స్ని రక్షించాలి. అన్ని ప్రైవేట్ పాఠశాలలు బాగలేవని నేను అంటలేను. చాలామంది ప్రైవేట్ పాఠశాలలు పిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే వాళ్ళు ఉన్నారు, టీచర్స్ని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైతే అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నారో, ఎవరైతే కనీసం పేరెంట్స్ని లోపలికి కూడా రానియకుండా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పురుగుల్ని చూసినట్టు చూస్తున్నారో అటువంటి పాఠశాల యాజమాన్యాలకు మాత్రం నేను చెప్తా ఉన్నా, 8-10% మీరు పెంచుకోండి. కానీ అంతకన్నా ఎక్కువ పెంచితే ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుందా సరే, లేకపోతే మాత్రం మేము జాగృతి నుండి ఎక్కడికక్కడ పేరెంట్స్ పక్షాన మేము కూడా స్కూళ్ళ ముంగట నిలబడి ధర్నా వేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఏ కాలేజ్ నవీన్ వీళ్ళంతా? ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జాబ్ వచ్చినా కూడా సర్టిఫికేట్స్ ఇవ్వమంటే ఆంధ్ర మహిళా కాలేజా ఏమో, ఏ కాలేజా? ఆంధ్ర మహిళ. ఓకే, థ్యాంక్ యూ. అట్లా చాలా కాలేజెస్ ఉన్నాయి. పార్టీ ఇంపార్టెంట్ కాదు కదండి. నేనేమంటున్నా, ఏ పార్టీ వాళ్ళు స్కూల్ పెట్టుకుంటున్నారు అన్నది పాయింట్ కాదు. స్కూల్ ఎవరన్నా పెట్టుకోవచ్చు, ప్రభుత్వానికి ఒక స్టాండ్ ఉండాలి కదా. 7-10% మధ్యలో ఫీజు అనేది ఇన్ఫ్లేషన్ ప్రకారం పెంచుకోవడం అన్నది ఎవరమన్నా యాక్సెప్ట్ చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ అట్లా మనకు జీతాలు పెరగవు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు. అయినా సరే 7-10% పెంచుతున్నారంటే పిల్లల్ని బాగా చూసుకుంటారు కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ 30% పెంచడం, 40% పెంచడం అన్యాయం. అది పిల్లలకు, పేరెంట్స్కి బర్డెన్ అవుతుంది. 1. 2, ఎవ్రీ మంత్ తీసుకోవాల్సిన ఫీజు ఒకటేసారి మీరు 60% కట్టమంటే ఎట్లా ఉంటుంది? డబ్బులు ఉండవు కదా, వెసులుబాటు కాదు కదా. సో మంత్లీ ఫీజు అనేటటువంటిది ఒక పద్ధతిగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తాను. ఇప్పుడు స్కూల్స్, ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్స్తోని విషయం ఏంటంటే, దాదాపుగా మీరు ఏదైనా ఒక మనమన్న ఈ 2 పేర్లలో చైతన్య నారాయణ తీసుకుంటే ఒక్కొక్కరి దగ్గర 1,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 1,50,000 నుంచి 2.5 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. 1,50,000 మంది స్టూడెంట్స్ ఇంటూ 1,50,000 ఫీజు వేసుకుందాం అంటే సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల వ్యాపారం అవుతుందన్నది లెక్క మీ అందరికీ అర్థమవుతున్నది. పోనీ మరి 10,000 నుంచి 1,500 కోట్ల వ్యాపారం ఒక్క సంవత్సరానికి చేస్తున్న ఈ విద్యా సంస్థలు కనీసము ₹1 కూడా ట్యాక్స్ కట్టవు. ₹1 కూడా ట్యాక్స్ కట్టవు. వాటికి రకరకాల కంపెనీలు పెట్టి వాటిలోకి మళ్ళీ ఇస్తూ ఉంటారు. బిజినెస్ అంతా దోబికి లోకల్ వాళ్ళకి అవకాశం ఇయ్యరు, ఫుడ్ వండేటోనికి లోకల్ వాళ్ళకి అవకాశం ఇయ్యరు, షూజు లోకల్లో ప్రొక్యూర్ చేయరు, డ్రెస్సులు లోకల్లో ప్రొక్యూర్ చేయరు. అంటే ఈ 1,500 కోట్ల వ్యాపారం ఒక్క సంవత్సరం చేసే ఈ విద్యా సంస్థలు కూడా ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా కనీసం అవకాశం ఇవ్వరు. ఎవరన్నా పోయి కనీసం ఈ స్కూల్లోనో ఈ క్యాంపస్లోనో ఏదైనా పెట్టుకుంటామంటే కూడా ఇవ్వరు.
వాళ్ళకు నారాయణకు సపరేట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది, చైతన్యకు సపరేట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఏది బుక్స్ వాళ్ళు 2,000 రూపాయల్లో కొట్టే పుస్తకాలను 15,000 రూపాయలకు అమ్ముతారు విద్యార్థులకు. దాని మీద కూడా ప్రభుత్వం నియంత్రణ లేదు. సరే, ఇవన్నీ ఒక రకం అనుకుంటే కనీసం ఫుడ్ మీద నియంత్రణ లేదు. హాస్టళ్లలో ఫుడ్ మీద ప్రభుత్వం యాజ్ అ పాలసీ చెక్ చేయాలి కదా. ప్రైవేట్ హాస్టల్ని ఆ ఫుడ్ కమిషన్ ఉన్నది, ఏం చేస్తున్నారు? మేము అడిగే ప్రశ్నలు ఇవే. రెండు బీఆర్ఎస్ ఎంకరేజ్ చేసిందని కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తే బీఆర్ఎస్కి పట్టిన గతే కాంగ్రెస్కి పడుతుంది, వేరే ఏం లేదు. నేను అనేది పార్టీలు రిలవెంట్, పార్టీలతో సంబంధం లేదు. ఇది పిల్లల విషయం, విద్యార్థుల విషయం. ఇప్పుడు సీజన్ ఇది, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అర్జెంటుగా సెషన్ పెట్టి ఫీజు నియంత్రణ కమిటీని దయచేసి ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏమో ఇక సీఎం గారు, విద్యాశాఖ మంత్రి ఆయననే, హోంశాఖ మంత్రి ఆయననే. మా కర్మ ఏది ఏద్దామన్నా కలుద్దామన్నా కష్టం. ఆయనను కలవలేము, ఆయనేమో పట్టించుకుంటాడు. ఇంకో పక్క ప్రభుత్వ గురుకులాలలో కూడా పిల్లలు చనిపోతుంటే కూడా కనీసం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. విద్యను, విద్యార్థులను ఎన్నికల ముందుకే గుర్తించారు రేవంత్ రెడ్డి గారు తప్పితే ఎన్నికలు అయినాక మాత్రం కంప్లీట్గా నిర్వీర్యం చేసింది ఈ వ్యవస్థని. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం సీరియస్గా, అసెంబ్లీ సెషన్ పెట్టండి, ఫీజు నియంత్రణ ఒక బిల్లును పాస్ చేయండి. మేము ఇందాకే చెప్పినాం కదండి, ఇప్పుడేమో పిల్లల యొక్క పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారు. ఒకవేళ 10% కన్నా ఎక్కువ ఏమైనా స్కూల్స్ పెంచితే ప్రభుత్వం ఫీ నియంత్రణ యొక్క చట్టం తీసుకొని అది అమలు చేయకపోతే జాగృతి సంస్థగా త్వరలో పార్టీగా మారబోతున్నటువంటి మేము ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యాల దగ్గర, స్కూల్స్ ముంగట కూడా ధర్నాలు చేయడానికి వెనుకాడబోం. ఆ పరిస్థితి తేవద్దని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 12,000 పాఠశాలలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో లొల్లి పెట్టాల్సి వస్తుంది, అది మంచిది కాదు. కానీ చాలా తీవ్రంగా నష్టపోతున్నారు ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఫీజు నియంత్రణ యొక్క చట్టాన్ని పాస్ చేయాలి, స్పెషల్ సెషన్ పెట్టని డిమాండ్ చేస్తున్నాం. కానీ 10 ఏళ్ల కాలంలో ఆ సంస్థలనే ఎంకరేజ్ చేసింది గత ప్రభుత్వం. ఈ రోజు ఆ సంస్థలే, ఆంధ్ర సంస్థలే కాదు, ఇలా నార్త్ ఇండియా నుంచి కూడా సంస్థలు పెట్టే స్థాయికి వచ్చి తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యా సంస్థలన్నీ కూడా ఇలా ఆగమైపోయినటువంటి పరిస్థితి. దీనిపై మీరు మీకు ఒక మాట చెప్తా అండి. నేను ఇదివరకు ప్రజలకు చెప్పిన ఈ విషయం ఇప్పుడు ప్రజలకు స్పష్టమవుతుంది. నన్ను నిజామాబాద్ కాడికే నియంత్రించిరని చెప్పిన, కానీ ఆనాడు నన్ను నిజామాబాద్ కాడికి నియంత్రించిన 10 సంవత్సరాలు, నాకు అధికారంలో 10 సంవత్సరాలు, నేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాకు మాత్రం నారాయణన్ రానియలే, చైతన్యన్ రానియలే. అది మీరు ఎక్కడన్నా వెరిఫై చేస్తారు. యాజ్ అ పాలసీ మన తెలంగాణ విద్యా సంస్థలను తినేసేటటువంటి సంస్థలు రావద్దని యాజ్ అ పాలసీ నారాయణ చైతన్యన్ నేను నిజామాబాద్ రానియలేదు, జగిత్యాల రానియలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ మారిపోయిందో వెంటనే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే నారాయణ చైతన్య మా జిల్లాకు కూడా ఎంటర్ అయిపోయినారు. వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలు వేరే వేరే పేర్ల మీద కొనుక్కుంటున్నారు, వాటిని నడిపిస్తున్నారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు, ముఖ్యమంత్రిగానే కాదు, ఒక స్టాండ్ తీసుకోవాలి. నార్త్ ఇండియన్ స్కూల్స్ అయినా సరే, ఆంధ్ర స్కూల్స్ అయినా సరే, వేరే ఏ రాష్ట్రాల స్కూల్స్ కాలేజెస్ ఇక్కడికి వచ్చినా కూడా ఎంప్లాయ్మెంట్లో తెలంగాణ వాళ్ళకి అవకాశం ఉండాలి, ఫీజుల మీద నియంత్రణ ఉండాలి. వ్యాపారం చేయొద్దని నేను అంటలేను, వచ్చి వాళ్ళు పెట్టుకోనియండి, కానీ తెలంగాణ వాళ్ళకి ఎందుకు జాబ్స్ ఇయ్యరు? మొత్తం నార్త్ ఇండియన్ వాడు స్కూల్ పెడితే నార్త్ ఇండియన్స్కే జాబ్స్ ఇస్తే మరి ఇక్కడ ఉన్నోడు ఏడ పోవాలి? ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. పైగా పీఎఫ్ కడతలేరు. మేము ఈ పీఎఫ్ కూడా కట్టమని చెప్పి యాజమాన్యాలను చాలా స్ట్రిక్ట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కట్టకపోతే మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, అనవసరంగా పెన్షన్ వాళ్ళకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, మీ లైసెన్సులు రద్దు అవుతాయి. కాబట్టి మీరు ఎవరినైతే టీచర్లను, ప్రైవేట్ టీచర్లను పెట్టుకున్నారో మ్యాచింగ్ గ్రాంట్ కట్టండి. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఇప్పుడు జానక్ రెడ్డి అన్న, చంద్రశేఖర్ వీళ్ళు కొట్లాడితే వాళ్ళు 50 రూపాయలు టీచర్ కడితే 50 రూపాయలు యాజమాన్యం కట్టేది. ఇప్పుడు ఉద్యమం పోయింది, భయం పోయింది, అడిగేటోళ్ళు లేడు కాబట్టి ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా మేము టేకప్ చేస్తాం, ప్రైవేట్ టీచర్లను కాపాడుకుంటాం, మన తెలంగాణ వాళ్ళకి ఆ ప్రైవేట్ టీచర్లు ఉద్యోగాలు వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ పిల్లలకు, పిల్లల యొక్క పేరెంట్స్ కోసం ఫీజు నియంత్రణ జరగాలని చెప్పి మాత్రం మేము బలంగా కోరుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.